జయ జగదంబే. నేను నా జ్ఞాపకాల్ని కొన్నింటిని నా ఏమంటాను దాన్ని, అతి చిన్న వయస్సు లేదా అంటే మాటలు కూడా రానంత చిన్న వయస్సు, ఇంకా అంతకుముందు ఇమీడియట్లీ ఎర్లియర్ లైఫ్, ప్రీవియస్ లైఫ్ అనొచ్చు మనం. ఆ జన్మలో ఉండేటువంటి కొన్ని జ్ఞాపకాలు ఈనాటికి గుర్తున్నాయి నాకు. కొంత విచిత్రంగానే ఉంటుంది అది, కొంత నమ్మశక్యంగా కూడా ఉండదు. ఉదాహరణకి ముందు జన్మ నుంచి కనుక మనం వస్తే, ఆ జన్మలో నేను మా తాత అమ్మమ్మల ఇంట్లో పుట్టిన ఆఖరి సంతానంగా, అంటే ఈ శరీరానికి ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ఈ ఉపాధికి ఆయన మేనమా అవుతాడు. అతి చిన్న వయసులో చనిపోయాడు, 7-8 ఏళ్ళకి వెళ్ళిపోయాడేమో. అతనికి కొన్ని విచిత్రమైనటువంటి సిద్ధులు అనొచ్చా, మరి అవునేమో తెలియదు. సిద్ధులంటే మరి ఆ జన్మలో సాధించినవైతే కాదు. చిన్నవాడిగా ఉపనయనం కూడా కాలేదు, ఎటువంటి మంత్రదీక్ష లేదు. పాత జన్మల నుంచి పరంపరగా వచ్చింది ఏదో గుర్తు ఏదో ఉంటుంది. శక్తి అందాం మనం, సిద్ధి వరకు వెళ్ళద్దు. దూరం వాటిని చూడగలిగేవాడు. ఒకసారి మా నాన్న అంటే వాళ్ళ బావ వస్తున్నాడని ఆయన తెలిసింది ఆ అబ్బాయికి. తండ్రితో అన్నాడు, తప్పట్లు కొడుతూ, బావ నీళ్ళలో పడిపోయాడండి అని. బావ నీళ్ళలో పడిపోయాడు ఏమిట్రా అన్నాడు ఈయన. గోదావరిలో పడ్డాడు బావ, తడిసిపోయే బట్టలు అని తప్పట్లు కొట్టి నవ్వాడు. ఆయన మెథమాటలు మాట్లాడు, బావ రావడం ఏమిటి, గోదావరిలో పడ్డం ఏమిట్రా అన్నాడు. అయిపోయాను. ఒక గంటకి ఈ జన్మలో మా నాన్న అంటే వాళ్ళ బావ ప్యాంటు పైకి మడతట్టుకుని బట్టలు తడిసిపోయి సైకిల్ తొక్కుంటూ వచ్చాడు. రాగానే వీధిలోనే మా తాతయ్య అంటే ఆ జన్మలో మా నాన్న ఆయన చూసి, ఒరే నరసింహం ఏమైంది, మామగారు ఏమిటి అల్లుండి ఒరే అంటే అనుకోకండి, ఆయన వాళ్ళ స్నేహితుడు కొడుక్కి తన కూతురునిచ్చాడు. చిన్నప్పుడు బాల్య వివాహంగా మా నాన్నకి 13 ఏళ్ళ చిల్లరకి వివాహం అయింది. మా అమ్మకి అప్పుడు 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటాయేమో. కాబట్టి యారా అని అనేవాడు ఆయన. స్నేహితుడు కొడుకు అయిపోయాయి, ఇంకేం చేస్తాడు. ఎరా నరసింహం అలా తడిసేమిటినైనా అన్నాడు. గోదావరిలో పడవ దిగుతుంటే కాలు జారాను మాయగారు, పడ్డాను, ఒడ్డునే లేండి, పెద్దగా ఏం కాదు కానీ అన్నాడు ఆయన. రే పార్వతీశం చెప్పాడురా అన్నాడు ఆయన. ఆ జన్మలో పేరు పార్వతీశం. ఈ జన్మలో పేర్లు చెప్పడానికి నాకు ప్రస్తుతానికి అనుమతి లేదు, కానీ అప్పుడు చెప్పచ్చుగా. సరే, వాళ్ళకి అర్థం అవ్వలేదు, కానీ వీడు పార్వతీశం చూసేటం మాత్రం అర్థమైంది వాళ్ళకి. ఇతరికి వ్యూ అంత పెద్ద పదాలు తెలియవు. అయింది. సరే, ఏదో అనారోగ్యం వచ్చింది, ఆ శరీరం రాలిపోయే టైం వచ్చింది. మద్రాసు ఎక్కడికో తీసుకెళ్తున్నట్టున్నారు రైల్లో. తల్లి తండ్రి అంటే మా అమ్మమ్మ తాతయ్య. విజయవాడ వచ్చేసరికి ప్రాణం ఉత్క్రమణం అయిపోయింది, బయటకు వచ్చేసింది. నాకు ఈ బయటకు వచ్చేది జీవుడు కనిపించడం అవేం తెలియదు. నాకు అలా కనిపిస్తుంది ఏంటంటే అమ్మ నాన్న నా శరీరం ఒకటి పడుంది, ఇలా పొట్లాలు చెడేదో ఉన్నట్టుంది. కాస్త స్థితిమంతులే మా తాతయ్య వాళ్ళు. చూసాడు ఆయన, కుర్రవాడులో జీవం లేదని గ్రహించాడు. విజయవాడలోనే మాట్లాడకుండా కుర్రాడి శరీరాన్ని భుజాన్ని వేసుకుని 7-8 ఏళ్ళ కుర్రాడు భార్యకి ఆదేశించాడు, కళ్ళంప నీళ్లు పెట్టుకుందుకు వీలు లేదు, ఎందుకంటే లేనిపోని గొడవలు, శవం ఏమిటి, ఎక్కడ, ఎందుకు పోయాడు,
ఈ గోలంతా ఉంటుంది. నాకున్న ఆఖరి గుర్తు ఏమిటంటే ఆయన మెట్లెక్కి నన్ను తీసుకెళ్ళడం గుర్తుంది నా శరీరాన్ని. కృష్ణవుడిని వేసం కనుక్కుంటాను అది. అప్పుడు ఉపనయనం కాలేదు ఆ జన్మలో. అంచేత ఇంకా అంత్యేష్టి విశేషంగా ఏమి ఉండదు. కృష్ణవుడినే ఇసుకలో కన్నం చేసి పూజ చేశారు. ఆయన కళ్ళని పెట్టుకుంటూ ఆయన వెనక్కి వచ్చేసాడు. ఆ తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు. తర్వాత ఈ జన్మలోకి వచ్చిన తర్వాత కొత్తలు అంటే 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు కాస్త మాటలు వచ్చే టైంకి కొన్ని పాతవి చెప్తుంటే వీళ్ళు కంగారు పడుతూ ఉండేవారు. అంటే నా సైకిల్ పైన ఉంది తీసుకుంటాను నేను అంటే, అది నీకెక్కడ తెలుసు సైకిల్ పైన ఉంది అటక మీద ఉంది నీకేం తెలుసు? 3 చక్రాల సైకిల్ ఏదో ఉండేది, అది తొక్కుకుంటా నేను అనేవాడిని. ఇంట్లో మొదటి ఒక పిల్లాడిని అని చేత కొంత గారం ఉంటుంది. కానీ వాళ్ళకి అర్థం కాదు ఎలా తెలుస్తుంది వీడికి. కాస్త మాటలు వచ్చిన తర్వాత అక్కా బావ అని పిలిచేవాడిని మా అమ్మని నాన్నని. చిరకాలం నాకు బాగా గుర్తున్నందుకు కూడా అక్కా బాబే. మొదట్లో కొట్టారు, తర్వాత వాళ్ళకి కొంత అర్థమైనట్టుంది, వీడు పార్వతీశం రా అని ఊరుకున్నారు. మా ఒక బంధువుల ఇంటికి వెళ్తున్నాం అయినాపురం. వెన్నెట్లో పెళ్ళివారి బళ్ళు నడుస్తున్నాయి. నేను మా అమ్మతో అన్నాను, ఇక్కడ మనం ఒకసారి పెళ్ళికి వెళ్తుంటే అమ్మ కింద కొంత ఇసుకలు పావులు పెద్ద పెద్ద పావులు వెళ్ళిన మార్గం చూసాం కదమ్మా మనం తాతయ్య వెనకాల వస్తుంటే. మా అమ్మమ్మ గొల్లుమంది. నాకు ఎందుకు అందులో అంత ఏడవలసిన విషయం ఏంటో అర్థం లేదు నాకు. అయితే మా అమ్మ నోరు మూసి కూర్చో, ఏమైంది, నువ్వెక్కడ చూసావురా, అది పెద్దమాయ పెళ్ళిలో అయింది, అది నువ్వెక్కడ పుట్టావు పెద్దమాయ పెళ్ళికి? నిజమే, అయినాపురం పెడుతుంటేనే జరిగింది అది, కానీ నువ్వు చూడలేదు, నేను చూడబడ్డాడు. నేను చెప్తున్నాను కదమ్మా, పలానా ఇడ్లు ఉండేవి మనకి, ఆ ఇడ్లు పూంచిన బండిలోనే మనం వెళ్తున్నాం, తాతయ్య వెనకాల వస్తాం, అవన్నీ నిజం నాన్న, కానీ నువ్వు కాదు. మా ఆఖరి తమ్ముడు చూశాడు, నువ్వు కాదు. అందుకే అమ్మమ్మకి అది గుర్తొచ్చి ఒక్కసారి దుఃఖం వచ్చింది, ఇంకా నువ్వే మాట్లాడు కూర్చో. నాకు నవ్వు వచ్చింది, అర్థం అవ్వలేదు. ఎన్నేళ్ళు 3-4 ఏళ్ళు అన్నీ మాడతారా? నాకు ఏడాది లోపలే వచ్చినట్టే మాటలు. ఏడాది లోపు అంటే గుర్తొచ్చింది, మా నాన్న వాళ్ళ ఇల్లు, మా ఇల్లు చెప్పాను, గోదావరి జిల్లాలో గోదావరి రోడ్డు అని ఒక పల్లెటూరు. మా ఇల్లు బాగా పెద్దగా ఉండేది, 1400-1500 చతురపురం ఇల్లు అది, ఇది స్థలం అది. అది పెద్ద ఇల్లు. అటు ఒక 4 గదులు, ఒక 5-6 గదులు అటు, 5-6 గదులు ఇటు ఉండి మధ్యలో 3-4 చావళ్ళు, పెద్దదే ఇల్లు. ఒక వాటాలో మా పెదనాయన గారు తర్వాత వచ్చి చేరారు, మేము ఒక పక్క ఉండేవాళ్ళం. ఉయ్యాల చావడి అని ఉండేది. 2 చావళ్ళు దాటిన తర్వాత, తులసమ్మ కూడా దాటిన తర్వాత ఒక ఉయ్యాల చావడి, పెద్ద విశాలంగా ఉండేది. అక్కడ కరెంట్ ఉండేది కాదు. అక్కడ ఏంటంటే అమ్మ నాన్న అక్కలిద్దరు, నేను నాయనమ్మ. మా యొక్క ముందు గదులే సరిపోయేవి, వెనకాల గదుల్లో ఏవో సామాను, వ్యవసాయం సామాను పడేసేవారు. చేత పెద్దగా వాటిలో వాడేది లేదు. చేత అక్కడ కరెంట్ కనెక్షన్ లేదు. అవసరం అంటే దీపాలు, కిరసనాయిల దీపాలు వాడేవారు. ఎంతెందుకు చెప్తున్నానంటే ఉయ్యాల్లో నన్ను పడుకోబెట్టారు. అక్కడ కరెంట్ లేదుగా, దీపం పెట్టలేదేమి. మా ఇంట్లోంచి తులసమ్మ చావిడి అనేవారు. అక్కడ తులసి కోట ఉన్న దగ్గరికి పడేది. అక్కడ ఉండే చావట్లో దీపం ఉండేది. ప్రత్యేకించి ఉయ్యాల చావిడిలో దీపం లేదు. మా నాయనమ్మ ఇక్కడ కూర్చుని దీంట్లో ఎక్కడిదే కరెంట్ ఉందో, ఏమే అక్కడ చంటాడు ఒక్కడో ఉన్నాడు ఉయ్యాల్లో, అక్కడ దీపం పెట్టలేదే అది మా నాయనమ్మ. నాకు వినిపిస్తోంది, భయంగా ఉంది నాకు. 6 నెలలు ఉంటాయేమో. పైకి చూస్తున్నాను, కప్పు చీకటి, పక్క చీకటి, పెరడు తలుపు తెరిచుంది, విశాలమైన పెరడు. భయం వేస్తోంది. వేస్తుందా? 6 నెలల పిల్లాడికి వేస్తుంది.
మా నాన్న అక్కలు భోజనం చేస్తున్నారు, మా అమ్మ పెడుతోంది భోజనం. మా నాయనమ్మ భోజనం అయిపోయి కుర్చీలో కూర్చుంది ఆవిడ. అక్కడ దీపం పెట్టాలి, పిల్లాడు 6 నెలల లోపు ఉన్నప్పుడు దీపం పెట్టరు అంది. మా అమ్మ, ఎన్నేళ్ళు ఆవిడకి 25 ఏళ్ళు ఉంటాయి, ఎందుకు అత్తయ్య అక్కడ దీపం, ఇక్కడ ఇంత పెద్ద ఎలక్ట్రిక్ బల్బు అంతవరకు ఏమిటి పెరట్లో వరకు కనిపిస్తుంది, చావట్లో పడదు, పడుతుంది కదా, వెలుగు ఉంది కదా అంది. వెలుగు ఉండడం కాదే లెక్క, అక్కడ దీపం ఉండడం లెక్క, చంటి పిల్లాడు ఉన్న చోట దీపం ఉండాలి, వెలుగు కాదా, దీపం ఉండాలా, వెలుగు ఉందండి పర్వాలేదు వాడేమి. నాకు బాధ, అమ్మ నాయనమ్మ చెప్పింది విను, ఇక్కడ ఉండాలి దీపం. ఎందుకంటే నాకు పెరట్లోంచి కొన్ని విచిత్రమైన జంతువులు, ఇప్పుడు విచిత్రం అంటున్నాను, అదే అప్పుడు విచిత్రం ఇప్పుడు కాదు, కొన్ని జిరాఫ్లు, కొన్ని అడవి జంతువులు, ఇంకేవో బాగా గుర్తున్నది హిప్పో అంటాం కదా అది, జీబ్రా, ఇవన్నీ కనిపిస్తున్నాయి అక్కడ నాకు. బయట ఏవో అంట్లగిల్లు పడేశారు, వాటి చుట్టూ తిరుగుతున్నాయి, ఆ పక్కన తిరుగుతున్నాయి, అటు ఇటు యథేచ్ఛగా తిరుగుతున్నాయి అవి, అవి ఏమిటో తెలియదు నాకు. ఏడ్చేవాడిని, ఎవరో వచ్చేవారు కాసేపు ఉరికబెట్టి ఉయ్యాలు ఊపేవారు, వెళ్ళిపోయేవారు. ఒక్కొక్కసారి ఉయ్యాలకు అట్టు కొద్దిగా దగ్గరలోనూ భగ్గున మంటలు నేలలోంచి వచ్చేవి. నేను అబద్ధం ఆడటలేదు, నిజంగా జరిగింది, చెప్పలేను నేను. నాకు ఇప్పుడు మా అమ్మ మీద కోపం వచ్చింది, నాయనమ్మ మాట దీపం పెట్టచ్చు కదా, దీపం పెడితే ఏమిటి వెలుగుంది కదా, కాదు, చిన్నపిల్లల దగ్గర దీపం ఉండనే ఉండాలి. కొన్ని శక్తులు వాళ్ళ దగ్గరికి దీపం ఉండగా రావు. అలా ఉంటుందా, దీపాలు ఉంటే దెయ్యాలు రావేంటి, అలా కాదు బాబు, దీపం ఉండాలి. ఏ శక్తులు వస్తాయి, ఏ శక్తులు రావు ఇప్పుడు నేనే వివరించలేను, కానీ దీపం ఉండనే ఉండాలి. సరే, తర్వాత ఎప్పుడో మహర్షి చెప్పారు నాకు, ఆ ఎలక్ట్రిక్ ఫైర్స్ అవి అంటే మన భూమిని ఆనుకున్నటువంటి ఒక ఉనికి, ఒక ప్రపంచం, ఎందుకంటే విశాలమైనది భూమి కంటే, దాంట్లో కొన్ని అగ్నులు, అవి నీకు రక్ష కోసం వచ్చినవేలే, ప్రమాదించేవి కాదు, అందుకే నీకు భయం వేసింది తప్ప అదే. ఇంకా జంతువులు ఏమిటి, అవి కూడా ఎలక్ట్రిక్లో వేరే చోటవి అక్కడ నీకు కనిపించాయి, అవి నీకైతే నిన్ను హాని చేయగలిగేవి కాదు, అంతకుమించి వివరాలకు అక్కర్లేదు. తర్వాత అంగన్వాడీ స్కూల్ అంటారు కదా, దాన్ని బాలవాడి స్కూల్ అనేవారు మా చిన్నప్పుడు. ఇంకా 3 ఏళ్ళకి ఎప్పుడు ఒక మాటలు వచ్చాక చేర్పించారు. మా ఇంటి పక్క ఇల్లు, ఆ ఇల్లు వదిలేస్తే ఇంకొక ఇల్లు, ఆ ఇంట్లో ఉండేది, అంటే ఒక్క ఇల్లు 2 ఇళ్ళు అవతల. అక్కడ వాళ్ళు చెప్పారు, బొమ్మలు ఇవి ఉంటే ఆడుకుందు కానీ రా అని. గవర్నెస్ ఉంటుంది కానీ మేము గవర్నం అనేవాళ్ళం, గవర్నెస్ అంటారు. పిల్లల్ని తీసుకెళ్తుంది స్కూల్లో చేర్పించడానికి. ఒక్కటే ఒక ఆవిడ టీచర్, ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ క్యాలెండర్లు పెద్దవి వేలాడేసి ఉండేవి స్కూల్లో, ఒక గది, ఒక హాలు స్కూల్ అంటే. అక్కడ చూశాను నేను వైల్డ్ యానిమల్స్ అనే బొమ్మ, అదే ఆ జిరాఫ్లు ఉన్నాయి, హిప్పోలు ఉన్నాయి, జీబ్రాలు ఉన్నాయి. మా నాన్నకి చెప్పాను, నేను స్కూల్ తీసుకెళ్తాడుగా మొట్టమొదటి చేర్పించడానికి, నాన్న ఇవి నేను చూశాను. మా నాన్న నవ్వాడు, నువ్వు చూడడం ఏంటి వెరముండా, ఇప్పుడు చూస్తున్నావు అంతే. లేదు నాన్న, నేను మన ఇంట్లో చూశాను. ఎడిసలే యథా కబుర్లు, వీడు అలాగే చెప్తాడు ముదురు మాటలు అన్నాడు. అయిపోయింది. తర్వాత తెలిసింది, ఓహో ఇత్రికలు వాటిని చూశాడు. బాగా పెద్ద అయ్యాక ఆ లోకాలతో పరిచయం అది వచ్చిన తర్వాత ఇలా జరుగుతుండగా కాస్త మాటలు వచ్చాయి. ఓసారి మొట్టమొదటి మా వాళ్ళకి నా అంతర్లోకాలు, నా పూర్వజన్మలు వీటితో కొంత పరిచయం అయింది. ఎప్పుడు అంటే నాకు ఏడాది పూర్తిగా నిండిన కాలంలో ఒకసారి పెరట్లో, అంటే మీరు మీ భాషలో లెట్రిన్, అందులో ఉండగా ఏడుస్తున్నాను. బయటికి తీసుకొచ్చారు, శుభ్రం చేశారు. ఎందుకు ఏడుస్తున్నాను, నా పొట్టలో నొప్పా కాదు, నేను ఇంకా కొద్ది కాలం ఉంటానంటే తీసుకొచ్చేసారు అని ఏడుస్తున్నాను. ఎక్కడుంటావురా, బాత్రూంలో ఉంటావా, టాయిలెట్లో కాదు, ఇక్కడ కాదు. మరి ఏమిటంటావు చెప్పు, ఏమంటావు చెప్పు, ఎక్కడుంటా తీసుకొచ్చారు నిన్ను, పైన ఇంకా కొంతకాలం ఉంటా అన్నా నేను. అప్పుడే పంపించేశారు కిందకి నన్ను.
వాళ్ళ ఒళ్ళు జల్లుమంది. పిల్లాడా ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చానంటావు, పైన ఎక్కడ పైన వివరించలేదు. వాళ్ళకి ఒక్కటే అర్థమైంది, వీడికి ఏవో వేరు వేరు వ్యవహారాలు ఏవో గుర్తున్నాయి వీడికని. మాట మార్చేసి తప్పు నన్ను అలా అనకూడదు, ఎక్కడి నుంచి రాలేదు, ఎక్కడ పడేవి నువ్వు, తెలిసిందా అన్నారు. అయింది, పెరుగుతున్నాను. నాకు ఇప్పుడు చీకటి భయమే. మా అమ్మ ఎప్పుడూ అమ్మవార్లు ఉపాసన చేసుకుంటే అమ్మవార్లు ఎలా కాపాడతారు ఇవే చెప్తూ ఉండేది. నేను 7-8 ఏళ్ళు వచ్చాయి. మా తమ్ముగాడికి 5 ఏళ్ళు ఉంటాయేమో. నా తర్వాత వాడు మొన్న వెళ్ళిపోయాడని చెప్పానే, శ్రీవిద్యోపాసకుడు, చండీ ఉపాసకుడు, వాడు నేను కలిసి వెళ్ళేవాళ్ళం బడికి, తీసుకెళ్ళేవాడిని. వాడు ఒకటి చదువుతున్నాడేమో, 3 చదువుతున్నాను. మా దగ్గరికి 2.5 సంవత్సరాలు వారా. ఒక చోటుకు వచ్చేసరికి ఆవిధి అనేవాళ్ళం మేము, మా ఊర్లో అంటే సెంటర్లో ఉండే స్కూల్, ఒక 1/2 కిలోమీటర్ అనుకోండి మా ఇంటి నుంచి. నాకు ఎక్కువ రాబోయే చావులు తెలిసేవి చిన్నప్పుడు. తర్వాత నేను ఏమన్నా అంటే అవుతాయి అని ఇంట్లో వాళ్ళకి కొంత నమ్మకం ఉండేది. వెర్రి మాటలు మాట్లాడి పెద్దాడా అంటూ ఉండేవారు, ఏమైనా జరుగుతాయని. సరే, వస్తుంటే ఒక కుక్క పిల్ల ఆడుకుంటోంది. మా తమ్ముడి అందరూ పక్క నుంచి వస్తున్నాం, చూసాం, ఒక క్షణం ఆగి వస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. తమ్ము, ఇది కుక్క పిల్ల చచ్చిపోతుందిరా. చీ అన్నయ్య, అలా అంటే ఆడుకుంటే అన్నాడు. లేదు తమ్ము, చచ్చిపోతున్నాను. వద్దురా అలా అనుకో అన్నాడు. బళ్ళోకి వెళ్ళిపోయాం. 11 గంటలకి ఒకసారి ఉంటుందిగా, గంట కొడతారు, ఇంటికి వెళ్ళొచ్చు, భోజనం చేయొచ్చు, మళ్ళీ 2 గంటలకు రావాలి. 11 గంటల స్కూల్ నుంచి వస్తుంటే ఆ కుక్క పిల్ల కాలికి పురుకోస్తాడు కట్టి పక్కకి, రోడ్డు పక్కకి లాగివేయబడి ఉంది. చచ్చిపోయింది అది. తాడు కట్టేసేవారు, లాగేసేవారు, చేతితో ముట్టుకునేవారు కాదు. అంటే ముట్టుకొని తాడేలా కడతామంటే తర్వాత ఎత్తుకుని తీసుకెళ్ళేవారు కదా శరీరాన్ని, లాగేవారు నేల మీద. సరే, అక్కడి నుంచి వాడు చూసి, చీ అన్నయ్య, నువ్వు దాన్ని చంపేశావు, నీతో మాట్లాడను అని ఏడుస్తూ పరిగెత్తి, నేనేం చేయలేదురా అంటాను. ఇంటికి వాడు ఏడుస్తూ వెళ్ళి మా అమ్మని చుట్టేసుకుని అన్నయ్య కుక్క పిల్లని చంపేశాడు. మా అమ్మకి ఆశ్చర్యం, ఏ రాయి పెట్టి కొట్టాడు, ఎరా కొట్టేవదేనా నాన్న. లేదమ్మా, ఇది జరిగింది అని. వాడు అన్నాడమ్మా, అన్నయ్య అన్నాడు, అందుకే చచ్చిపోయింది అని ఏడిపోడు. లేదు నాన్న, ఊరికే అన్నయ్యకి తెలిసిందంతే అని నాకేసరికి అలాంటి మాటలు మాట్లాడతారు నాన్న, వాడు ఎంత భయపడుతున్నాడు తమ్ముడు చూడు. అమ్మ నాకు తెలియదమ్మా, నాకు తెలిసినలా చచ్చిపోతున్నాను అంతే. తప్పు నాన్న, ఒకవేళ తెలిసిన అలాంటి మాటలు అనకూడదు, దేవుడు దండం పెట్టుకో, దండం పెట్టించారు. ఇలాంటివి జరిగేవి. నాకు 19 ఏళ్ళు వచ్చే, డిగ్రీ అయిపోయింది. రాజమండ్రిలో సిఏ ఏదో చేసే ప్రయత్నం. నేను సిఏ పాస్ అవ్వలేదు, తర్వాత ఎస్డబ్ల్యూ అయింది, వేరే కథ. మా బంధువు ఒక ఆయన వచ్చాడు, నాకు పాటలు ఇష్టం. ఒరే త్యాగరాయ గాన సభలో సాయంత్రం ఈవేళ వీణ ప్రోగ్రాం ఉందిరా, వస్తావా? అలాగే బాగా నడవండి. ఇనిస్పేటలో ఉండేవాళ్ళం. ఇనిస్పేట దగ్గరలోనే ఉండేది త్యాగరాయ గాన సభ. ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు, చాలా ఏళ్ళు అయిపోయింది, 45 ఏళ్ళు 50 ఏళ్ళు అయింది ఆ ఊరు వెళ్ళి. సరే, వెళ్ళేసరికి ఒక ఆయన వీణ నిలబెట్టి, రుద్రవీణ అంటారు, ఏదోట పెద్ద వీణది, నుంచో సాధారణంగా పడుకోబెట్టి కదా వీణ వాయిస్తారు. సరే, అది నిలబెట్టి వాయిస్తున్నాడు. సభా ప్రాంగణంలోకి వెళ్తూనే మా బావగారు చేపెట్టుకుని, నేను బావగారు వరుస ఆయన బావగారు ఈయన ఇప్పుడు చచ్చిపోతాడండి అన్నాను. ఆయన రెక్కట్టు కొంచెం, నీ మొహం తాగలయ్యా, అలాంటి మాటలు గోదావరి జిల్లాలో పెద్ద తిట్లేం కాదండి, మామూలే. లంచ కొడుకు కూడా పెద్ద తిట్టేం కాదు, అందరికీ కాదు. కనీసం లంజి యొక్క కొడుకుని షష్ఠీ తత్పురుష సమాసం తీసుకోరు, మామూలుగా తిట్టేస్తారు. బ్రాహ్మణులలో అయితే మరీ మామూలు. స్నేహితులు కూడా అలాగే పలకరింపు, లంచోడి సినిమాకి వెళ్దామారా అంటారు. తప్పు కదా అంటే ఏం చెప్తాం, కొన్ని చోట్ల తప్పే, కొన్ని చోట్ల కాదు, స్నేహంలో వెళ్ళిపోతుంది. ఎనీవేస్, ఆయన నీ మొహం తాగలయ్యా, వెధవ మాటలు మాట్లాడుతున్నాడు నడు అని అక్కట్లు లాక్కొస్తాయి. కాదని విందామండి అన్నాను. ఒరే, నువ్వు అంత మాట మాట్లాడిన తర్వాత ఇంక వినడం లేదు, నడు
అని తీసుకుని ఆయన తెలిసిన చోటుకి ఎక్కడికో వెళ్ళారు, తీసుకెళ్ళారు, టీ తాగి వెనక్కి వచ్చేసాం. పొద్దున్న 6 గంటలకి ఆయన రూమ్కి వచ్చి తలుపు తట్టారు. ఏమంటే అంత బాగానే ఉంది, ఇంత పొద్దున్న వచ్చారేమిటి అన్నాను. ఒక్క మాట చెప్పిన ఆయన, నీకు ఎలా తెలిసింది అన్నారు. ఏమిటి ఎలా తెలియడం బావగారు, ఏం ఉపోద్ఘాతం లేకుండా ఏం తెలిసింది? నిన్న మనం వెళ్ళాం కదరా ప్రోగ్రామ్కి. అవునండి వెళ్ళాం. ఆయన నువ్వు లోపలికి వెళ్తూనే చనిపోతాడు బావగారు కాసేపట్లో అన్నావు. నేను నవ్వి ఏమోనండి అలా అన్నాను. ఏమైంది? ఒరే మన ప్రాంగణంలోకి బయటికి ఇన్ని గంటలకు బయటకు వచ్చాం, మనం బయటకు వచ్చిన 1 నిమిషంలో చనిపోయాడు అన్న, వెనక్కి వాలిపోయాడు వేదిక మీద. అదేంటి? నాకు తెలియదండి. చెప్పరా, ఎలా తెలిసింది నీకు? నాకు తెలియదండి, నాకు తెలియదు బావగారు. నీకేమైనా కనిపిస్తారా, యమదూతలు ఎవరైనా కనిపిస్తారా నీకు అని అడిగారు ఆయన. లేదు బావగారు, కనిపించరు, ఎవరు కనిపించరు. అలాగే ఇంకొక ఆయన అప్సరా థియేటర్ పక్కన ఒక కళ్యాణ మండపం ఉండేది. పైకి మనం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీరు ఓరస్ నుంచి అదే ఏం రోడ్ అది గుర్తు రావట్లేదు, చెప్పలేను ఇప్పుడు నేను. ఇప్పుడు ఓరసి మేనక థియేటర్ ఉన్నాయో లేదో కూడా తెలియదు నాకు. ఆ పక్కన ఎదురుకి వెళ్తా కొద్దిగా అప్పు ఉంటుంది. జాంపేట కళ్యాణ మంటపమా అవునేమో తెలియదు. సరే మొత్తానికి ఏంటంటే అక్కడ ఎవరిదో పెళ్ళి, ఎవరో పెట్టించుకున్నారు, ఏమంటారు దాన్ని, ఒక ప్రముఖ మార్దంగికుడు, మృదంగం వాయించేయండి అంతే. మృదంగం ఒక్కటే, ఇంకేం మెయిన్ మృదంగం. ఆయన పేరు చెప్పను, బాగుండదు, చాలా పెద్దవాడు. కానీ ఏమిటంటే ఎవరి ద్వారానో తెలిసిన వాళ్ళు ఎవరో అంటే వెళ్ళొచ్చు అన్నారు. వెళ్ళిన లోపల కూర్చున్నాం. పక్కన నా స్నేహితుడు ఉన్నాడు, ఆయన శృతి చేసుకుంటున్నాడు. ఈ వేళ నేను వాయించలేడురా అన్నాను. ఎందుకు వాయించలేడురా, చాలా పెద్ద విద్వాంసుడు నేను. ఏమైంది అన్నాడు. ఏమరా అన్న తెలియదు, ఈయన ప్రోగ్రాం ఉంటుంది ఈవేళ. ఏంట్రా అన్న, కూర్చున్నా మన కుర్చీలో ప్రోగ్రాం లేకపోవడం ఏంటి అన్నాడు. ఏమోరా అలా అనిపించింది. 9, 10, 11, 12 ఆయన కళ్ళంపడి నీళ్లు. శృతి చేసుకుంటున్నాడు, వెళ్ళదు. 2 గంటలు 3 గంటలు ఆయన సభకి నమస్కరించి, నన్ను క్షమించండి, ఈవేళ మాత సరస్వతికి నా మీద కరుణ కలగలేదు. కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి, అశ్రుపాతం జరుగుతోందిగా పొలాల మీద. దండం పెట్టాడు. శృతే అవ్వడం లేదు నా మృదంగం, క్షమించండి అన్నాడు ఆయన. నువ్వేదో చెప్పించేవాడిని అంటే నీ మొహం తగలగే, నేనెందుకు చెప్పిస్తాను రా, ఆయనకి నాకే శత్రుత్వం ఉంది. 19 ఏళ్ళు 20 ఏళ్ళు నాకు ఎవరి మీద శత్రుత్వం ఉంటుంది? అందులో ప్లస్ నేను ఆయన మృదంగం ఆపేసేంత సన్నివేశం ఏం లేదు ఇక్కడ కూర్చుని. ఎందుకు చేస్తాను, నాకు తెలిసిందంతే. అప్పట్లో ఒక జపం చేసేవాడిని, చెప్పానుగా, ఇంద్రాక్షి దుర్గ. భయం కదూ చీకట్లో. కానీ నాకు గజ్జెల సవడు, నేను జపం చేసేటట్టు గజ్జెల సవడు వచ్చేది. నా పక్కన ఒక రూమ్మేట్ ఉండేవాడు. వాడు రే అది ఆపరా, ఆ గజ్జెల సవడు ఆపించరా. ముందేమో పక్కనే అగస్టమ హాస్పిటల్లో ఏదో కుక్కేమో అనుకున్నాం, ఏదైనా గొలుసేమో అనుకున్నాం, కాదు భయం. వాడేమో గోలెట్టేసేవాడు కరెంటు పోయినప్పుడు. నేను నువ్వు జపం చేసుకుంటాడు, భోజనం చేసినారా, భోజనం చేసి జపం చేస్తా. నేను ఆ మర్యాదలు పాటించేవాడిని కాదు. లేదు, నాకు అమ్మ జపం ఇష్టం, కాస్త శుభ్రంగా ఉంటే జపం చేసుకోవడమే. పొద్దున్నే చేయాలి, పట్టుబడి కట్టుకుని మాత్రమే చేయాలి, ఈ లెక్కలు లేవు నా దగ్గర. అది కొందరు నచ్చదు, సాంప్రదాయం కాదంటారు, కానీ నాకు నడిచింది. అమ్మకి నాకు నచ్చినట్టుంది, బాగా నడిచింది. అది మొత్తానికి ఏమిటంటే ఆ కరెంట్ పోయినప్పుడు విపరీతమైన గజ్జల శబ్దం ఇంట్లో. రాత్రి పడుకోవడం కూడా వచ్చింది అంటాడు ఆయన, ఆ అబ్బాయి. నేను నిద్రపోయాను. తర్వాత యాజ్ రీసెంట్ యాజ్ 1 year ago నా స్నేహితురాలు ఒక ఆవిడ చిరకాలని అడిగింది, నువ్వు శ్రీయుద్యోపాసుడు కదా, నాకు అమ్మవారి మంత్రం ఎదురు ఇవ్వచ్చు కదా అని. చూస్తానే ఎప్పుడో వచ్చేసే పూజ ఎప్పుడు. ఆ అమ్మాయి కుదరలేదు. నా అమ్మాయి నచ్చా, ఆవిడకి 60 ఏళ్ళు, ఆవిడకి కుదరలేదు, రాలేదు. హఠాత్తుగా ఆవిడ భర్త
ఆవిడ కలిపి ఎక్కడికో ఎవరో సన్యాసి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎటువంటి డిడక్షన్ లేకుండా అమ్మా నువ్వు వెళ్ళారా అని ఆవిడకి అష్టాక్షర దుర్గ మంత్రం ఇచ్చాడు. తర్వాత చెప్పింది, చూసావా అష్టాక్షర దుర్గ వచ్చింది అని. నేను అడిగాను బాలమ్మని, అమ్మా ఎందుకే దానికి ఇంతవరకు కుదరలేదు, కేవలం మన ఇంటికి రావడానికి కుదరలేదు దానికి. లేదురా, ఈ జన్మలో మీ ఇద్దరికి గురు శిష్య సంబంధం వద్దు, చేతులుగా ఉన్నారుగా ఉండండి అలా, అంతకు మించి అక్కర్లేదు. వేరే రకమైన ప్రొటెక్షన్లు ఏవో ఆవిడకి ఇవ్వాలి మెటాఫిజికల్గా, అవేవో నా ద్వారా జరుగుతాయని అమ్మ చెప్పింది. అది ఇక్కడ అసంగతమైన విషయం. కానీ ఆ అమ్మాయికి ఆ విధంగా అష్టాక్షర దుర్గ వచ్చింది. ఇలా వచ్చింది, పగలు రాత్రి లేకుండా చేసుకోబోయేలాగా అమ్మ పలుకుతుంది అన్నాను. నువ్వు అన్నావుగా, నువ్వు చేసిన వాడి నేను చేస్తాలే చూడు అని. చేసింది కూడా. తర్వాత వాళ్ళ బెడ్రూమ్ తలుపు తెరిచింది అనుకుంటాను. మొబైల్ శబ్దం వినిపించింది, ఏవో మాటలే వినిపించేమో కూడా నవ్వులు లాంటివేవో. భయపడింది కొద్దిగా. భయం లేదు, విచిత్రమైన స్థితి, లేవలేకపోతుంది మంచం మించి. వెళ్ళలేదు ఎక్కడికి, భర్తకి ఏం తెలియదు, నిద్రపోతున్నాడు ఆయన. ఈవిడ భయం వేస్తుంది కొంత. అంటే భయం, మళ్ళీ చెప్తాను, భయం అంటే మామూలు ఏదో అయిపోతున్న భయం కాదు. ఏమిటి అక్కడ ఏం జరుగుతోంది తెలియని స్థితి పట్ల ఉండే భయం తప్ప అదేదో చీకటి శక్తి అనే భయం లేదు ఆ అమ్మాయికి కూడా. సరే, మొత్తానికి 2-3 సార్లు అయిన తర్వాత నాకు ఫోన్ చేసింది, ఇలా జరుగుతోంది అని. నేను చూసి చెప్తాలే అవే అని అడిగాను. మనకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు ఈ అంతర్లోకాల్లో, వాళ్ళని అడిగాను. ఆయన ఏమిటి జరుగుతోంది అది? దుర్గమ్మ ఆవిడ దగ్గరకు వద్దాం అనుకుంటోంది స్వామి, కానీ ఆవిడ ఉన్న ఇంటి వాతావరణం అంతకు అనుకూలంగా లేదు. అంచేత సూక్ష్మ మండలాన్ని శుభ్రం చేస్తున్నారు. అమ్మ భౌతికంలోకి రాదు, మనకి కనిపించినా సరే భౌతికంలో కాదు అది. అది కేవలం భౌతికంలోకి ప్రొజెక్షనే. ఆవిడ సూక్ష్మలోకాల్లోనే ఉంటారు. అక్కడి నుంచే మనకి అమ్మ రావడం కోసం పరివార దేవతలు వాతావరణాన్ని శుభ్రం చేస్తున్నారు. అది ఈవిడికి తెలిసింది. ఈసరికి కొంత ఇంద్రియాలు ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ని అనుభవించగలవు కనుక, అతీంద్రియమైన ఉనికిని తెలుసుకోగలవు కనుక ఆవిడకి తెలిసింది అంతే. కాబట్టి ఇప్పుడు వెనక్కి నేను అన్వయించి చూసుకుంటే అప్పట్లో ఇంద్రాక్ష దొరికిన దగ్గరికి వద్దాం అనుకుందేమో తల్లి, భయపడలేదు కాబట్టి వచ్చిందేమో కూడా. ఏంటంటే అది ఇది అనుకుంటున్నాను నేను. ఆ గజ్జల శబ్దం అది కూడా ఆ పరివార దేవతలు ఎవరిది అయి ఉంటుందేమో అని. ఈ ఈ ఇంద్రాక్ష దుర్గ చేసే కొత్తలోనే ఓ రోజు కల వచ్చింది నాకు. కల్లో అమ్మ ఇంద్రాక్ష విగ్రహం ఏదో ఉంది ఎదురుకుండా, పెద్ద అరిటాకు, లోపల మామూలుగా తినుబండాలు, కూరలో పప్పులో ఇంకేమన్నా ఉంటే అవి. నేను అరిటాకు మధ్యలో అన్నం స్థానంలో నేను కూర్చుని ఉన్నాను. మీకు వచ్చేసింది. ప్రతి కళ అలాంటి చిత్రాలు మా మేనమావులకి తరచు వచ్చేవారు. మా నాన్నకి అమ్మకి చెప్పడం అలవాటు. మా మేనమావకి చెప్పినప్పుడు ఆయన విని, నాన్న వెంటనే అది ఆ ఉపదేశం ఏదైతే నీకు ఇచ్చారో ఆ మంత్రాన్ని ఆవు చెవిలో చెప్పడం, మరో నంది చెవిలో చెప్పడం చేసేసి నువ్వు ఆ మంత్రం ఇంకోపాసన మానేసి. అదేమిట్రా, అది కేవలం కూడా అమ్మవారు నేను భక్షిస్తానని చాలా స్పష్టంగా సూచనిస్తుంది. వద్దునన్నా మనకు వద్దవి అన్నాడు. నాకు ఇప్పుడు 18 ఏళ్ళు, ఒడిగాను కొత్త. మా పెద్ద మావయ్య, మా మూడో మావయ్య కూడా వల్ల కాదంటే వల్ల కాదంట. నీకు మంత్రం అది ఉపదేశం పక్కన పెట్టేసేదాన్ని, వదిలేసాను, ఉపాసన చేయకదాన్ని. ఎందుకురా బాబు అంత అమ్మవారి మంత్రాలు, ఉగ్ర మంత్రాలు మనకెందుకు అంటే, అరే తాతయ్య చేశాడు, మన ఆక్రమావి చేశాడు, నాకేం నేను చేస్తాను. లేదు, మా నాన్న పర్వాలేదురా నాయన చేయనివ్వండి వాడిని. అది ఆత్మసమర్పణ అంతే. అమ్మవారికి ఆత్మసమర్పణ. మనస్సు దాన్ని ఆ విధంగా ట్రాన్స్లేట్ చేస్తోంది అంతే. అంతే తప్ప అది ఆవిడ భక్షణ చేయడం కాదు. వీడిని అసలే భక్షించదు. వీడికి ఆవిడ మీద ఉన్న ప్రేమ నాకు తెలుసు, నా కొడుక్కి ఎంత ప్రేమ ఉంటుందో. అంచేత అలాంటివి ఏవి కూడా జరగరాని సంఘటనలు ఏం జరగవు. నాన్నగారు నువ్వు జపం చేసుకో, ఏం పర్వాలేదు అని చెప్పాడు మా నాన్న. ఆయనకు ధైర్యం ఉంటుంది. ఈ జపం చేసే కొత్తలో అలాంటి అనుభవాలు అయ్యేవి. అక్కడ కూడా ఇంకా నాకు శ్రీవిద్య రాలేదు.
నా శ్రీ విద్యలో ప్రవేశపెట్టిన గురువుగారితో జరిగిన ఒక తొలినాటి అనుభవం చెప్పి ఈ ఎపిసోడ్ ఇక్కడ ముగిస్తాను. ఆయన నాకు దూర బంధువు. నా శ్రీ విద్యలో ప్రవేశపెట్టిన గురువు, తొలి గురువు. మహాదీక్ష ఇచ్చింది ఆయన కాదు, తర్వాత చెప్తాను. ఈయన అప్పటికే 70-80 ఏళ్ళ వృద్ధుడైన మహాచండీ పాఠకుడు, మహోగ్రమైన తపస్వి. సరే, ఆయన ఇంట్లో చండీ పాఠం జరుగుతుంది. కొత్తగా కట్టుకున్న ఇంట్లో చండీ పాఠం అయిపోయాక చండీ హోమం చేసుకుంటున్నారు ఆయన. అంటే ఇన్ని వందల జరిగేవి ఏవో పాఠాలు అయ్యాక హోమం చేసుకుందామని హోమం జరుగుతోంది. ఒక ఆయన కొద్దిగా అఘాయిత్యంగా ఉండేవాడు, తెలుసు ఆయన నాకు. ఆయన దగ్గరికి వస్తూ ఉండేవాడు ఇంటికి. ఈ అమ్మవారి గురించి, శ్రీ విద్యోపాసన గురించి, రహస్యాలు, మంత్రశాస్త్రం గురించి చర్చలు జరుగుతూ ఉండేవి వాళ్ళ ఇంట్లో. ఈయన ఎవరైతే బయట నుంచి వస్తాడో, శ్రీధుడు అనొచ్చు కానీ వయస్సు వారు బాగా ఎక్కువ ఉండేది. ఈయనకి 50 ఉంటే బయట నుంచి వచ్చానికి ఈ నా శ్రీ విద్యా గురువు గారికి 75-80 ఉండేవి. సరే, ఈయన ఆ చండీ పాఠం చదువుతూ వేస్తున్నారు ఆహుతులు. ఈయన వృద్ధుడు, అంత వేగంగా చదవలేకపోయేవాడు. ఆయనేమో కొద్ది అఘాయిత్యం చెప్పాను, గట్టిగా చదువుతూ అందరికీ తెలియాలన్నట్టుగా అరిచేస్తూ చెప్తున్నాడు మంత్రం. ఈయన ఆయనతో పీస్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఒక స్థితిలో ఆయనకి ఎక్కువలో వచ్చింది, అంటే అందట్లేదు, దగ్గు వచ్చేస్తుంది. నా కళ్ళమ్మ నీళ్ళు తిరిగి, అయ్యో ఈ బ్రాహ్మణ్ ఎంత ఇబ్బంది పెడుతున్నాడే, వీడు తన గొప్పల కోసం. నేను మరీ చిన్నవాడిని, 20 ఏళ్ళు. బాబుగారు మీరు కాస్త బిల్లిగా చదవండి అని చెప్పి సాహసం చేయకూడదు. ఏం చేయాలి? ఓ మూలకెళ్ళి కూర్చుని నాకు తెలిసిన ఒక దుర్గా మంత్రం తీవ్రంగా చేశాను. మేబీ 15 గంట. ఏం కావాలన్నట్టుగా అనిపించింది. అప్పట్లో ఇంత స్పష్టంగా తెలిసేది కాదు. ఆ చదువుతున్నాను, గొంతు మూసేయండి అన్నాను. నమ్మండి, ఎక్కిళ్ళొచ్చి చచ్చిపోతాడేమో ఎక్కిళ్ళొచ్చి ఏమైంది శంకరం గారు ఏమైంది అని చెప్పి అందరూ పట్టుకుని ఆయన్ని చేసేంత అంత హడావిడి చేయాల్సి వచ్చింది. మంచినీళ్ళు ఇచ్చారు. ఇచ్చాక చెప్పారు పక్కవాళ్ళు, అంత ఎందుకండి గట్టిగా చదువుతున్నారు, పొగ కూడా ఉంటుంది కదా, ఇబ్బంది పడుతున్నారు, మెల్లగా చదవండి అన్నారు. నవ్వుకున్నాను, అమ్మ థ్యాంక్సే అని. పాపం ఈయన మా గురువుగారు, ఆయనకి అప్పుడు పీస్ మెయింటైన్ చేయగలిగారు. అలాగా విచిత్రమైన అనుభవాలు ఉండేవి చిన్నప్పటి నుంచి. సరే, నా మహాదీక్ష గురించి తర్వాత మాట్లాడతాను. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.